నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సౌదీలో హైదరాబాద్ జిల్లా ఉమ్రా యాత్ర విషాదాంతం బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం ఐబొమ్మ వాళ్ళ వద్ద 21,000 సినిమాల స్టోరేజ్ ఉందన్న సజ్జనార్ పైరసీ వెబ్సైట్ మూసేయడం గొప్ప విజయమన్న సినీ ప్రముఖులు నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ సంజయ్కు చొక్కెదురు మూడోసారి బెయిల్ పిటిషన్ కొట్టేసిన విజయవాడ ఏసీబీ కోర్టు బెంగళూరులో మహిళ నుంచి నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట 32 కోట్లు టోకరా బీహార్లో ఈ నెల 20న కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం సీఎంగా మరోసారి నితీష్ కుమార్ ప్రమాణం చేసే అవకాశం ఢిల్లీ పేలుడు కేసులో శ్రీనగర్లో జసీర్ బిలాల్వని అరెస్ట్ ఉమర్ నబీతో కలిసి ఉగ్రకుట్ర చేసినట్లు ఎన్ఐఏ గుర్తింపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విద్యార్థుల ఉద్యమం అణచివేత కేసులో తీర్పు పాలకొల్లులో వైభవంగా ఈటీవీ కార్తీక దీపోత్సవం పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించిన మహిళలు